నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్తచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్యాశీషులు. వివాహ వ్యవస్థను కనుక తీసుకుంటే సప్తపది అంటే 7 అడుగులు వేయటం మొగుడు పెళ్ళాలిద్దరు అంటే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పొచ్చు పద్ధతిగా. భార్యాభర్తలు ఇద్దరు 7 అడుగులు వేయటము, 7 జన్మల సంబంధము అని అంటూ ఉంటారు. ఇక్కడ కూడా 7 మరి జన్మలకి 7 జన్మలకి కూడా నా భర్తగా తనే రావాలి, లేకపోతే నా భార్యగా తనే రావాలని చెప్పి అందరూ కాకపోయినా కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అసలు ఏంటి ఈ భార్యాభర్తలకి ఈ 7 సంఖ్యకి 7 అడుగులకి 7 జన్మల సంబంధము నిజంగా అనుకున్నంత మాత్రాన 7 జన్మలకి వీరిద్దరే భార్యాభర్తలుగా అవుతారా? అసలు ఏ విధంగా ఉంటుంది ఈ సంబంధం అంతా కూడా? దాని గురించి వివరణ ఇవ్వండి. చాలా సంతోషం. ఎప్పుడు కూడాను మా విజయమ్మ తల్లి ఎవరు అడగని ప్రశ్నలు కొత్తగా అందరికీ అందించడంలో మొదటగా ఉంటుంది. బాగుందమ్మా నువ్వు అడిగిన ప్రశ్న. 7 అడుగులు సరే, నాతి చరామి సరే, ఇంకా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. 3 ముళ్ళు వేయడం, భర్తగా తల్లి స్వీకరించడం, వారు పెళ్ళైన తర్వాత అమ్మాయిని అప్పచెప్పాక లక్ష్మీ అమ్మవారిని సాక్షాత్ విష్ణువుకి అప్పచెప్పినట్టుగా భావన చేసి కాళ్ళు గడికి వారింటికి పిల్లల్ని అప్పచెప్పడం పెళ్ళైన తర్వాత. సరే, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ నెక్స్ట్ డే ఓకే, బాగానే ఉంది. మీరు అడిగింది ఇంకా లోతైన ప్రశ్న అడిగారు కాబట్టి, ఎప్పుడైనా ఒక ఆత్మని కోరుకున్నప్పుడు, కావాలని అనుకున్నప్పుడు, ఈ జన్మ అనేటువంటిది కాకుండా పోయిన జన్మలు పూర్వజన్మల్లో కూడా అవి గనక స్నేహంగా దగ్గరగా ఇష్టంగా కలిసి మెలిసి మెలిగినప్పుడు ఆ భావం వస్తుంది. ఊరికే ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ కూడా మామూలుగా చూడండి, స్త్రీలు పురుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదం లేదు. స్నేహము అంటే ఇష్టత, ఒకరి క్యారెక్టర్ నచ్చడము, ఒకరిని వాళ్ళ అలవాట్లు నచ్చడము, ఇట్లాంటివి. దాంతోపాటు కనపడడం ఆకర్షణగా, అది కూడా ఒక కారణమే ఇష్టపడడానికి. సో ఆత్మకి ఈ గుణాలు ఇష్టం వచ్చి ఆ అమ్మాయిలో అబ్బాయిలో ఆ గుణాలు అలా ఇచ్చిపుచ్చుకొని మనస్పర్ధలు లేని జీవితము స్నేహము ఒకానొక జన్మలో వారు దగ్గరై ఎక్కువ కాలం జీవించి పరస్పర అవగాహన ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కోరిక వస్తుంది, ఇలాగే మనం ఉందాం. అంతవరకు రాదు, పెళ్ళైనా రాదు, పెళ్ళి కాకపోయినా రాదు, స్నేహంగా ఉన్నా రాదు, దగ్గరగా ఉన్నా రాదు, ఒకే రూమ్లో ఉన్నా కూడా రాదు. ఎందుకంటే మనస్సులు కలవాలి, ఆత్మ సంబంధాలు అవి. ఇది గతంలో కూడా మనం ఐడియల్ ఆత్మల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఐడియల్ ఆత్మల్లో సరే రావడం, గర్భంలో ఆ తల్లికి పుట్టడం, భూపతనం, ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసినవే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే, ఇష్టమైన ఆత్మ కోరుకున్న ఆత్మలు భార్యాభర్తలుగా కానీ, స్నేహితులుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ, తోడ బుట్టిన వాళ్ళుగా కానీ, ఏ ఇదిగా కానీ వాళ్ళు జన్మ తీసుకోవడానికి అర్హత అవకాశం ఉన్నది. చెల్లెలుగా కూడా పుట్టచ్చు, తప్పులేదు. కానీ ఆత్మ కోరుకున్న విధానంలో స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేటువంటిది లేదు, అండర్లైన్. ఆత్మ అంతే, అలాగే శక్తి కూడా అంతే. ఆదిపరాశక్తి, కృష్ణస్వామి, రామస్వామి, వెంకటేశ్వర స్వామి, దుర్గా, ఎంతోమంది, విజయేశ్వరి, రాజరాజేశ్వరి తల్లులు, వీళ్ళంతా ఏంటి శక్తి స్వరూపిణులు. మనం ఆ రూపాల్లో తీసుకున్నప్పుడు ఆ అమ్మవారుగా కొలుస్తున్నాం. ఆంజనేయ స్వామిని తీసుకున్నప్పుడు ఆంజనేయుల్లో కూడా ఉండేది అదే శక్తి, విశ్వశక్తి. అలాగే ఇక్కడ కూడా ఆత్మలు వారు ఆ దేహంలో ప్రవేశించాక స్త్రీ రూపంలో ఉంటే స్త్రీ ఆత్మగా మారిపోతారు, పురుషాత్మగా మారిపోతారు, వెళ్ళిన చోటును బట్టి. అలాగే అప్పుడు వారు కోరుకున్న తర్వాత, ఇష్టలైన తర్వాత 7 జన్మలు అనేటువంటిది మన సత్యం మాట్లాడుకోవాలంటే అది తక్కువే. జన్మలు అంటే ఈ శరీరాలు మార్చడం. పోయిన జన్మలో మనం రాజుగా పుట్టచ్చు, మంత్రిగా పుట్టచ్చు, మరి రాణిగా పుట్టచ్చు, ఎవరైనా స్వామీజీగా పుట్టచ్చు,
ఋషిగా పుట్టచ్చు, ఏమైనా అవ్వచ్చు. అందుకని అవతార పురుషుల్లాగా ఈ మానవ అవతారం కూడా చాలా గొప్పది, మామూలు కాదు. అందుకని ఈ తల్లులు ఆ ధారణ చేశాక అవి ఆత్మరూపంలో ఉన్నప్పుడు తీసుకునే డిసిషన్స్ ఇది అండర్లైన్ చేసుకోవాలి. మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమెరికా కానీ సింగపూర్ కానీ ఎక్కడికి వెళ్ళినా ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కి అక్కడ ఏదో హోటల్స్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే ఈ ఆత్మలు ఈ బాడీలో ఎంటర్ అయ్యేసరికి అవన్నీ ప్లాన్ పెట్టుకుంటాయి. హనీమూన్ కూడా అది ఇది అని కాదు, అన్నీను సర్వం. ఈ రూపధారణలు వచ్చాక ఏమేమి ఈ రూపంలో చేయగలుగుతాం అన్నీ కూడా. కానీ ప్రతి వాళ్ళకి ఇక్కడ హృదయం స్పందన ఆ తల్లికి వినపడుతుంది, ఆ తండ్రికి కూడా వినపడుతుంది. అంటే హృదయంలో, మరి తెలుగులో లబ్డబ్లు అంటాం, డాక్టర్ గారు కూడా పెట్టి చూస్తారు ఆ స్టెథోస్కోప్, అప్పుడు కూడా ఇదే సౌండ్ వినపడుతుంది. అప్పుడు ఇది ఆరోగ్యంగా ఉందా లేదా అని చెప్తుంటారు డాక్టర్ గారు. ఇక్కడ అలా కాదు, అది శక్తిమంతురు కాబట్టి ఆత్మలు ఇద్దరు కూడా ఒకటే అనుకొని ఒకటే చేస్తారు. మళ్ళీ డిఫరెన్సెస్ ఉండవు. అమ్మాయి చెప్పింది అనుకో అబ్బాయి వింటాడు, భర్త వింటాడు, భర్త చెప్తే అమ్మాయి వింటుంది. అందుకనే వాళ్ళు గతంలో దేవుళ్ళు కూడా, వాళ్ళ భార్యలు దేవుళ్ళు కూడా ఏక పత్ని అనేటువంటిది రాముల వారికి చాలా పేరుంది. సరే, ఇద్దరు ముగ్గురు అనేటువంటిది ఆ యొక్క సిచ్యువేషన్స్ బట్టి, ఆ కోరికలను బట్టి, ఆ యొక్క అనుగ్రహాలను బట్టి, వరాలని బట్టి కూడా వస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే అర్థం చేసుకునే భర్త భార్య ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే 7 తరాలు తక్కువ, 70 తరాలు కూడా అవ్వచ్చు, 100 తరాలు కూడా, 100 జన్మలు కూడా కలిసి ఉండొచ్చు. అంటే డిసిషన్ మేకింగ్ ముఖ్యం. ఆ అమ్మ అనుకోవాలి, అయ్యవారు అనుకోవాలి. అంటే భర్త భార్య అంత స్ట్రాంగ్గా థాట్ తీసుకోవాలి, వీఆర్ వన్. శరీరాలు ఏదో ఈ చొక్కా లాగులు చీరలు మార్చినట్టే, అంటే ఈ శరీరాన్ని అలాగే ఆత్మ మారుస్తూ ఉంటుంది. కానీ ఆత్మలు ఒకటే, ఎప్పుడు దానికి చావు పుట్టకలు లేవు. కానీ దానికి ప్రాణం ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, ఏదంటే అది నిర్ణయం తీసుకునేటువంటి స్థిత ప్రజ్ఞత కూడా ఉంటుంది భౌత అనుగ్రహం ద్వారా. అందుకని భార్యాభర్తలు మనసా వాచ కర్మణ వాళ్ళు గనక ఒక్కసారి డిసిషన్ తీసుకొని మంచి డిసిషన్లు, ప్రేమానురాగాలకు రూపంగా ఉండే భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాం. పేరుకు భార్యాభర్తలు అంటే కలిసి ఉన్నా ఒకటే, మరి స్లాబ్ అంటే ఒకటే చెట్టు కింద ఉన్నా కూడా వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు, మనోభావాలు మారచ్చు. అలా కాకుండా కలిసిమెలిసి ఏకంగా ఉండేటువంటి భార్యాభర్తలకి ఎన్ని జన్మలు వాళ్ళు తలుచుకుంటే లిమిట్ లేదు. మీరు 7 అన్నారుగా, అందుకు ఎక్కువ వివరణ చెప్పా. 70 కావచ్చు, 700 కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. వాళ్ళంత డిసిషన్ పట్టి ఉంటుంది. కర్మలు కూడా అలాంటి కర్మలు చేసి, అలాంటి పుణ్య కార్యక్రమాలు చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం సర్వదా వారికి కలిగినప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళే భార్యాభర్తలుగా మళ్ళీ మళ్ళీ అవ్వాలి, వాళ్ళకి తెలుస్తుంది. ఎటువంటి కర్మలు చేయాలంటారండి? అంటే ప్రేమగా ఉండాలి, భార్యని ఎప్పుడు మనస్సు నొప్పించరాదు, భార్యకి ఏది కావాలో అర్థం చేసుకొని ఇవ్వాలి, భర్తకి ఏది ఇష్టమో అది ఆ తల్లి చెయ్యాలి. అంటే ఇద్దరికీ అనురాగంగా ఉంటూ, ఆప్యాయతగా ఉంటూ, వారు ఒకే ఆలోచనతో ఒకే ప్రాణంగా జీవించడాన్ని వాళ్ళు అర్థంతో వాళ్ళు వ్యర్థం చేసుకోకుండా మిగతా విషయాల్లో పట్టించి, అప్పుడు వారు ఏక మనస్సు, ఏకాగ్రత, ఏకాత్మ అవుతారు. పేరుకు వేరు వేరు. అందుకని కొంతమంది తల్లులు ఉన్నారు కొన్ని ఫ్యామిలీస్లో, అప్పుడప్పుడు మేము పూజలకు వెళ్ళినప్పుడు చూస్తాం. ఆ తల్లి అలా చూడడంతో ఆ భర్త అర్థం చేసుకుంటాడు, ఆ పని చేసేస్తాడు. అవి ఎలా కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. అలాగే ఆ అమ్మ కూడా చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, వాళ్ళకి ఏమేం కావాలో అవి అరేంజ్మెంట్ చేసేస్తారు. ఎందుకు? మర్యాద కాదు అక్కడ, అభిమానం. అందుకని గౌరవం, ఇవన్నీ కూడా వారికి పుణికి పుచ్చుకుంటాయి ఆత్మలు. అందుకని ఆత్మలు, భార్యాభర్తలు ఎంతో విశేషమైనటువంటి భగవంతుడు అనుగ్రహం ఉంటే తప్ప భార్యాభర్తలుగా వారు ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు కలిసి ఉండడానికి, విడిపోవడానికి కాదు. నాకు నువ్వు ఆ పని చేయలేదు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆ తెమ్మంటే తేయలేదు, ఇలాంటివి కాదు.
భర్త విషయంలో అయినా అంతే, భార్య విషయంలోనైనా కలిసిమెలిసి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చాలా చక్కటిగా, ప్రేమ లేనిది నిర్ణయం రాదు. భార్యకి ఏదైనా నగ చేయించాలంటే భార్యకి ఆ నగ బాగుంటుంది, నా భార్యకి ఆ నగ చేయిస్తే చూసి ఆనందించాలి, ఆవిడ్ని సంతోషపెట్టాలి. చీరలు, ఇవన్నీ నగలు, ఈ గాజులు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ ఉంటేనే చేయిస్తారు. ఆ భార్యని అలా చూడాలనుకోవడం. భర్త ఏదైనా ఇస్తాడు, అవును. నేనంటే ఇష్టం కాబట్టి నాకు అన్నీ కొని పెడతాడు, నేను అడగక్కర్లేదు. 10 సార్లు అడిగితే ఒకసారి కూడా కొనిపెట్టరు. అవును. డబ్బులు లేకో ఉండో అది వేరే విషయం. ఆ మనసులో ఆ కోరిక కలిగినప్పుడు నా భార్యకి కష్టం పెట్టకూడదు అనే భర్త నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యం. అలాగే పిల్లల విషయంలో కూడా మంచి చదువులు, అవి అమ్మా నాన్నకు కూడా ఆరోగ్యం. ముఖ్యంగా భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు అత్తామామల్ని కూడా అమ్మా నాన్నలాగా చూసుకునే తల్లులు ఉన్నారు. అవునండి. అందరినీ మనం ఒక తప్పు జట్టుకు కట్టలేం. అందుకని అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా అర్థం చేసుకొని ఎవరైతే ఇద్దరు కూడా ఒకటే అనే భావం చేత ఉన్నప్పుడు బాధలు ఉండవు, సుఖాలు తప్ప. ఎవరి కష్టపెట్టాం. ఇద్దరు కలిసి ఉంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా బాగుంటుంది. అమ్మా నాన్నలు బాగుంటారు, అత్తమామలు బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, మరుదులు బాగుంటారు, ఆడపడుచులు బాగుంటారు, అందరూ. కానీ వీళ్ళిద్దరు ముఖ్యంగా కలిసి ఉండి ఒకవేళ ఏమైనా తేడాలు వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళకి సముదాయించి, వాళ్ళ కనువిప్పు కల్పించి, ప్రేమను నిరూపించి, వాళ్ళని కూడా ఆ దారిలో పెట్టి అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనేది జ్ఞానాన్ని ప్రబోధించాలి. అందుకని ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రేమ ముఖ్యం, అవగాహన ముఖ్యం. ఎవరిని నొప్పించకుండా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటే ఎన్ని జన్మలైనా కలిసి ఉంటారు మీరు కోరుకుంటే. మీరు కోరుకోకపోతే ఈ జన్మతో అయిపోతుంది, మహా అంటే ఇంకో జన్మేమో. ఎప్పుడు జన్మల బంధం కావాలి, 7 అడుగుల బంధం కాదు. ప్రతి జన్మలో ఉండాలి కలిసిమెలిసి. అప్పుడు ఆ పార్వతి పరమేశ్వర్ లాగా కలిసిమెలిసి ఉంటారు, లక్ష్మీనారాయణ కలిసి ఉంటారు, బ్రహ్మ సరస్వతి లాగా కలిసి ఉంటారు. ఎంతోమంది దేవతామూర్తుల ఉపమానం తీసుకోవచ్చు. అందుకని మీరందరూ గ్రహించి ప్రేమాస్పదులై భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ మీరు సుఖశాంతులు పొందుతూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని దివ్యాశిష్యులు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.